పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఎవరికండి? చెప్తామండి సార్ త్వరగా చేయి కడుక్కొని రండి సార్. పెద్ద ఇన్స్పెక్టర్ అని తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారో. వాసన తిరిగిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి. ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు మీరు ఇక్కడ లొడలొడ మాట్లాడే బదులు ముందు వెళ్ళి చేయి కడుక్కొని వద్దాం కదా. త్వరగా పదండి. చాలా బాగుంది. అయ్యా నాకు ఒక లెగ్ పీసు, మీకు ఒక లెగ్ పీసు. నీకు ఒక గుడ్డు కూడా లేదు. అయితే చేప అన్న ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను. నా అబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటి చెప్పు. ఒరే నాయనా, ఆ. ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావు, నువ్వే చెప్పు. చూసావా హెడ్, డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు. ఈలోగా నా పేరులో లంచమా? ఏమయ్యా, హెడ్ కానిస్టేబుల్, మేము ఆకలితో చస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? అయ్యగారి మీదే. ఏ నీ మీద పడతా? నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. శబ్దం చేయకబ్బా. కాలు ఒకటి అక్కడ పెట్టరా. ఇన్స్పెక్టర్, ఏ ఇన్స్పెక్టర్, ఓ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ రేయ్, ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకునేవరా? చెయ్యాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా, నువ్వు ముందు వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందు వెళ్ళరా. ఓ నా అబ్బా, నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందు వెళ్ళరా. రే దొంగన బాబు, కొట్టగడ మొహం చెట్టే అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పుట్టి నా కొడుకు నన్నే ఎదురించి మాట్లాడతావా? నువ్వు చెప్పవయ్యా. ఏ ఇన్స్పెక్టర్, అక్కడ చెప్పవయ్యా. నువ్వు చెప్పు. ఏ, చెప్పవయ్యా. చెప్పమంటుంటే. చెప్పమంటుంటే ఏంటేరు? చెప్పు. వెళ్ళమంటుంటే. ఏ, చెప్పవయ్యా. నువ్వే చెప్పావు కదా, నీ కళ్ళ ముందు అన్ని జరగాలని. అలాగే జరిగింది. అబ్బా, అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్? ఏయ్, లోపల ఎందుకు ఏం జరుగుతుంది? మీ అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా. అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? రే లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలరా. అరే ఆయన కొడక, తలుపు తీరా. ఓ నా అబ్బా, ఆయన బాగా చూసాడా? అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? ఒరే ఏటు, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించానురా? మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు. అదే కదయ్యా జరుగుతోంది. అందుకని ఈ విధంగానా ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. అయ్యా ఎట్టాగో నన్ను మనిషి చేశారయ్యా. ఏంటిది విషయం? ఏంటి చెప్పండి. ఏమీ లేదయ్యా, ఊళ్ళో ఆనకట్ట కట్టాల్సిన విషయం రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుపోయేదానికి అందరి దగ్గర నుంచి సంతకాలు రెడీ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక సంతకం చేశారంటే. మంచి విషయమేగా, పేపర్ ఇవ్వండి. 5 సంవత్సరాలుగా ప్రభుత్వం సపోర్టే లేకుండా బ్యాంకు నడుపుతున్నారు. అప్పుడు రాని ఎమ్మెల్యే ఇప్పుడు సంతకానికి ఎందుకు వచ్చినట్టు? బిత్తరపోయినా అటు చూస్తావేంది మహేంద్ర? ఖాళీ పేపర్లో నీ సంతకం. ఈ ఒక్క సంతకం కోసం నేను చాలా కాలం ఎదురు చూసిన. నువ్వు ఎన్ని పాటలు పడతావో చూడు. నా చేత సంతకాలు పెట్టించుకుని అడుక్కునే వాళ్ళ వీధి వీధికి ఇంటింటికి నన్ను తెప్పించినావు కదా, దాన్ని మాత్రం నేను మర్చిపోను, గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచల్ కూడానా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. టీవీ చూడు. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత
పోలీసులు వస్తారు. చెంచల్ కూడానా? రాజమండ్రి జైలా? నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. అన్నా మనం ఇక్కడే ఉన్నాంగా, మనకు తెలియకుండా ఎలా తీశాడు? అటు చూడండి. కాలువగట్టు కట్టడానికి ఆలోచించే నువ్వు ఆనకట్ట కడతానని చెప్పావే, అప్పుడే కెమెరా ఆన్ చేశాను. హలో, ఇక నుంచి ఆయన మీలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉండబోతున్నారు. మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా అంతకన్నా మంచి ప్లాన్లే ఈయన వేస్తారు. ఏమన్నా అడ్రస్ ఏమిటో తెలుసుకోమంటావా? ఆయన అడ్రస్ శాశ్వతంగా ఎప్పుడూ ప్రజల మనసులోనే. నువ్వు చెప్పావే చెంచలి కూడా రాజమండ్రిని, అదంతా మీలాంటి రాజకీయ నాయకులకే. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో ఉన్న ఒట్టి కాగితం మాట్లాడుద్దా, ఈయన దగ్గర ఉన్న కెమెరా మాట్లాడుతుందా? ఇది తీసుకెళ్లి వీరు కమిషనర్ గారికి ఇచ్చారనుకో, నీ పేరు అనుకున్న MLA ఉస్కో. సార్ సార్ వద్దు సార్, దయచేసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు సార్. ఇదిగో మీరు సంతకం పెట్టిన పేపరు, ఇది మీరే పెట్టుకోండి సార్. ఈ జనం తీసుకున్న అప్పులన్నీ నేనే తీర్చేస్తాను సార్. మాట పరిస్థితి చెప్పడం లేదు సార్, నిజంగా నేనే తీర్చేస్తాను సార్. ఖచ్చితంగా నేను మంచి ఎమ్మెల్యేగానే ఉంటాను సార్. సరే వెళ్ళరండి. మహేంద్ర, నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర. ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు? బంద్ జరుగుతున్నట్టుగా ఉంది సార్. మెదలకుండా మనం లాడ్జ్కో బీచ్కో వెళ్ళుంటే బాగుండేదేమో సార్. నీకు అనుభవం చాలదయ్యా, ఆపు. చెట్టు పుట్ట వదలకుండా అన్ని చోట్ల గాలించండి. ఏంటి సార్ తేనె దుడ్డు చెదరగొట్టినట్టు జంట ఎలా పారిపోతున్నారు? ఎంతసేపు ఎక్కడ ఉన్నారు? ఏరే తుప్పల్లో కూర్చొని బుద్ధి ఇస్తున్నావా? లేవరా, లే లే లేరా, లే. దీనికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టి రూమ్ తీయాలంటే నేను నీతో ఉన్నంత వరకు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందయ్యా. లేవండి, స్టేషన్ కి రండి, మీ జాతకాలు నేను చెప్తాను. ఇది చూడు. ఏమయ్యా మీకేం చోటు దొరకలేదా? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ ప్రేమ కథలన్నీ మా అయ్యగారితో చెప్పు పదా. ఎవరో నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. నాకే కథ వినిపిస్తున్నావా? ఎంతకంటే పెద్ద కథలో జైలు చెప్తే పద. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేతిలో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చోటున మా సంసార సమస్య బయటికి తెలియకూడదని. ఇప్పుడు తెలిసింది కదా, పదరా, పదరా, పద. నువ్వెవరు? సార్ నా పేరు వాసు, ఈమె పేరు విజి. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. మీరు ఎంతమందో చూసుంటారు, కానీ మేము అలా కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్, మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉండాలి. వీళ్ళిద్దరిని వదిలేయి. ఏయ్, వాళ్ళందరినీ బండ్లు ఎక్కించండి. పబ్లిక్ గార్డెన్ లో ప్రేమికుల హంగామా స్పెషల్ రిపోర్ట్. ఎవరో నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. ఇంతకంటే పెద్ద కథలో జైల్లో చెప్తే కానీ ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేత్తో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున. సార్ నా పేరు వాసు, నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అమ్మా ఉషా, ఎంత ఘోరానికి పాల్పడ్డావమ్మా? ఏమైందమ్మా నీకు?
నేను రావటం ఒక క్షణం ఆలస్యమైంటే ఏం జరిగేది తెలుసా? చెప్పమ్మా, మీ నాన్న మీద నీకు నమ్మకం పోయిందా? నాన్న స్కూల్లో నాతోనే చదువుకున్నాడు. అతను నాకు చాలా ఇష్టం. అతన్ని నేను లవ్ చేస్తున్నాను డాడీ. అతను బాగా చదువుకున్నందువల్ల ఇంజనీరింగ్ చదువుదామని హైదరాబాద్ వెళ్ళాడు. అతన్ని నేను తలుచుకుంటున్నట్టు నన్ను అతను తలుచుకున్నాడు అనుకున్నాడు డాడీ. కానీ అతను అక్కడ వేరెవరినో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు డాడీ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని టీవీ వాళ్ళకు కూడా చెప్పారు డాడీ. దీనికోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను బతికేది ఎవరి కోసమ్మా? నీ కోసమ్మా. వాడి పేరేంటో చెప్పమ్మా. వాసు డాడీ. ఆ వాసు ఎంతమంది అమ్మాయిలైనా లవ్ చేసి ఉండొచ్చు, కానీ వాడు తాళి కట్టేది మాత్రం నీ మేళ్ళలోనేనమ్మా. మన జీవితాల్లోనే కాదమ్మా, ఇతరుల జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు అమలు జరగాలి, జరిగి తీరుతాయి. రేయ్, నీ పేరే కదా వాసు? అవును. రారా జీరా. నా వల్ల అవ్వట్లేదు వాసు. నువ్వు ఇక్కడే ఉండు. కర్చీఫ్ గట్టి గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? మనోడిని ఎవరో కొడుతున్నారు, అందరూ తొందరగా రండి. విజయ్, విజయ్, వాసు 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 ఎవరు వాసు వాళ్ళంతా? నాకు తెలీదు. రా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో, పోలీస్ అంతా వద్దు. ఆ రోజు పార్క్ లో ఏమైందో తెలుసు కదా, అప్పుడు ఒకటంటే మరొకటి అవుతుంది. వద్దు వాసు, రా మనం వెళ్దాం. మెల్లగా కట్టు. నా పేరు బొట్టి జేజమ్మ కాదు, జాకీ చాన్ కి అమ్మని. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. 2 రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో? అమ్మా జేజమ్మ,
రాజమ్మ పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్ దాచించారా? లాక్కురండి. మేడం మీరెందుకు మేడం ఇంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేమే అక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా. విషయాలున్న చోటుకి వస్తేనే కదా పసిగట్టగలం. విషయమా? నిన్న వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేశారో చెప్పు. ఓ కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? దాన్ని ఎలా కంపంటారు? జీవితంలో మీరు దాన్ని చూడలేదా? ప్రపంచ మార్కెట్ లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ మార్కెట్ లోనా? ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. దాన్ని మీరేం చేశారు? వేస్ట్ ని ఏం చేస్తాం మేడం? ఏమిటి దీర్ఘాలోచన? వద్దు మేడం, ఆ విషయం అడగండి మేడం, తట్టుకోలేరు మేడం. నో నో నో, ఐ వాంట్ సీ. నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటి మేడం చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు? అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? నేను దాన్ని చూసి తీరాలి. మేడం ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూసొచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికి ఎలా వస్తుంది? వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా? మేడం ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా, అదెక్కడ ఎక్కడ అదెక్కడ? నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది. ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టి చూసారా మేడం, అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేసామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువా? అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం, సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి వేస్ట్ చెత్త కుప్పల వేసాం. అవును మేడం. అలాగా అయితే అదేంటి? తీసుకురండి. ఎస్ మేడం. ఈ కంపులు ఎవరయ్యా మూట కట్టి స్టేషన్ లో పెట్టింది? ఓపెన్ సర్చ్. అయ్యో వేస్ట్ అంతా నగలుగా మారిపోయాయి. అన్ని బంగారు నగలు మేడం. ఇదిగోండి మేడం. మై గాడ్, ఏంటిది? ఎలా ఈ విధంగా మారయ్యో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ యా. ఇద్దరు దొంగల్ని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని దొంగిలించాలని ప్లాన్ వేశారు. సో యు ఆర్ I am suspended. I am suspended. I am suspended. మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చగలుగుతావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు. మామూలు నువ్వు వెళ్ళి అర్చన టికెట్ తీసుకో, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. ఓకే ఇదిగోండి బాబు. థ్యాంక్స్ అండి. నేను తర్వాత మాట్లాడతాను. సార్ ఈ నంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి అర్జెంటా? అవును సార్. అలాగైతే స్పీడ్ మనీ. స్పీడ్ మనీనా? ఏంటి అర్థం కాలేదా? తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి. ఓ లంచమా? లంచం అనే మాటని డిక్షనరీలోంచి తీసేశాం. ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం. ఏంటమ్మా ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా, వాళ్ళ రానివ్వండి, వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను. ఇలా ఏమ్మా? ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బండి అమ్మా. వాసు వాసు, అయ్యో డాడీ. కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా. ఏంటి పంతులు అలా చూస్తున్నావు? అతనే పెళ్లి కొడుకు. వెంటనే ఒక మంచి ముహూర్తం చూడు. మేం భయపడతాం, వారం వజ్జం భయపడతాం. ఏంటి ఎప్పుడు వస్తాయో అప్పుడే వస్తాయి. అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాలేదు, అందుకని మంచి ముహూర్తం అనేదే లేనే లేదు. మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే 10 రోజులు వెయిట్ చేయండి. చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి, మంచి ముహూర్తాలు వస్తాయి.
10 రోజులైతే 10 నెలలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరటం ముఖ్యం. అంతవరకు వాణ్ణి గదిలో బంధించండి. ఇప్పుడు సంతోషానమ్మా? అయ్యా, స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను. మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి అయ్యా. కుదరదు. అయ్యా, మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను, కానీ ఇప్పుడు కుదరదు. అయ్యా, ఊరి పెద్దలారా, మీరైనా సంతకం పెట్టండి. అన్నా నమస్కారం. ఇక్కడ మా అందరికీ బంధువులే. ఆనకళ్ళ రామస్వామి, ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టరు ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి, అంతే. ఇదేలా ఉంది అన్న, మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలవంపులుగా ఉంది. ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలో తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లేదో కొట్లు పెట్టుకొని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. ఏడి మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడామంట. మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల్లాకి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీని జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు చెప్పండి. ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి రగదంతే. అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? రేయ్, మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నానురా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. రేయ్, మీ అందరినీ ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఈ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఇప్పుడేం చేస్తారు? అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు. అయ్యా, నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు. ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాం. అవునయ్యా. ఒకే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక్క సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చన్నీల నారాయణ. నా అబ్బా, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా? పోయాడ్రా. నేను చూసుకుంటాను. సార్. సరే సరే సార్. ఏంటమ్మా? ఏంటి? సార్, నా పేరు విజయ్ సార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇదిగో ఈ నెంబర్ బండ్లోనే సార్ నా లవర్ వాసుని కిడ్నాప్ చేశారు. దయచేసి ఎలాగైనా మీరే ఆయన కనిపెట్టాలి సార్. ఇలా ఇవి చూస్తాను. ఇది మాతాండ గారి బండిలా ఉంది. అమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. అమ్మా, వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. ఏమా చెప్తున్నాగా, వెళ్ళిపో. ఏంటి సార్ ఇలా అంటున్నారు? ప్రాబ్లం అని చెప్పి ఊరుగానే ఊరొచ్చాను. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మీరు వెళ్ళిపో అంటున్నారు. అతను హత్య చేసినా సరే అతన్ని అరెస్ట్ చేయలేం. ఎందుకని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమమ్మా. అంత పవర్ ఉన్న వ్యక్తి అతను. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. చూడమ్మా, నీకు హెల్ప్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని తీసుకోవడమయ్యా. ఈ అడవద్దమ్మా. ఈ ఊర్లో మహేందర్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంటే పోలీస్ స్టేషన్ లో దొరకని న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సరే సార్, థాంక్యూ సార్. ఆగమ్మా చెల్లి, నువ్వు పోలీసుతో మాట్లాడడం నేను విన్నానమ్మా. మహేంద్ర గారు నీకు తెలుసా అమ్మా? తెలీదు. చూసావా? నాకు తెలుసు. నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను. నేను అక్కడికే వెళుతున్నాను. సరే అన్నా, పదమ్మా. సార్ మీరే సార్ మమ్మల్ని కాపాడాలి. లేమ్మా, ఎవరమ్మా నువ్వు? సార్, నా పేరు విజయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాసు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు. అడిగితే పెద్ద మనిషి అంటున్నారు. కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్. వాడొక రౌడీ, మూర్ఖుడు, రాక్షసుడు.
సాడస్. ఇంత కరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ పిల్లవరు. ఏయ్. మిమ్మల్ని కాదు. సార్ మీరే సార్ ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి వాసుని కాపాడాలి. ఏంట్రా ఇది మన విరోధి మహేందర్ దగ్గరికి వెళ్ళకూడదని నేనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చానండి. ఏయ్, ఏమే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడీ, రాక్షసుడు, శాడిస్టు అంటావా? నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ తీసుకోరు. ఎందుకంటే ఇది నా ఊరు. పట్టుకోడరా దాన్ని. మహేంద్ర రండ్రా పారిపోదాం. పారిపోతున్నారు, వదలదయ్యా. ఇతనేనా నేను వెతుకుతున్న మహేంద్ర గారు?